ప్రియమైన ఆత్మీయ తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పదే పదే నేను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆత్మీయ తల్లి సంఘంలో మరి ఈ రీతిగా ప్రభువును ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మరొక సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబడి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే దివ్య స్నానము లేక బాప్టిస్మము అనేటువంటి ఒక టాపిక్, ఒక అంశాన్ని మనం ఎంచుకొని ఆ అంశానుసారముగా ఈ బాప్టిజం ద్వారా క్రీస్తుతోటి మనమందరము గుర్తింపు పొందడం, మనం చేసేటువంటి పని ద్వారా మనకివ్వబడినటువంటి పనిని సంపూర్తి చేసిన తదుపరి ఆ దేవుడు కూడా మనను బట్టి సంతోషించడానికి దేవుడు మన దేవుని ద్వారా మనకు ఒక గుర్తింపును పొందడానికి, ఒక ఐడెంటిటీ కలిగి ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య స్నానము అనే పదం రోమన్ కథోలిక్ సంఘాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దివ్య స్నానం అనేటువంటి పదం మన సిఎస్ఐ ట్రెడిషన్లోనికి వచ్చేసరికి బాప్టిజం అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. ఇంతకు బాప్టిజం అనే పదం దీని పూర్వపరాలను మనం గమనిస్తే దీని బాప్టిజో అనేటువంటి లాటిన్ పదము నుండి ఈ పదం వచ్చింది. ఈ బాప్టిజో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బాప్టిజో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ముంచుట. జాగ్రత్తగా వినండి. మరలా మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని. చాలా సందర్భాల్లో బాప్టిజం అంటే ఏంటో తెలియదు. బాప్టిజం పొందడానికి మనందరం సిద్ధపడతాం. బాప్టిజం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి దాని సారాంశం యొక్క పదం ఏంటంటే నూతన జన్మ అనర్థం, లేక రూపాంతరం చెందడం అనర్థం, లేక మార్పు చెందడం, మారు మనసు పొందడం అనేటువంటిది అర్థం. కానీ ఈ మాట యొక్క అర్థాన్ని పక్కన పెట్టేసింది సమాజం. ఈరోజు పరిస్థితులను మనం గమనిస్తే, ఒకప్పుడు మన సిఎస్ఐ ట్రెడిషన్లో ఈ బాప్టిజానికి చిన్నపిల్లల బాప్టిజం అనేటువంటిది ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లల బాప్టిజం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తున్న పరిస్థితి మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న పిల్లల యొక్క బాప్టిజం సమయంలో తల్లిదండ్రులు వస్తారు ఆ పిల్లలను తీసుకొని. అలాగే దేవతల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను తీసుకొని వస్తారు. అప్పుడు యాజకుడు అడుగుతూ ఉంటాడు, మీరు ఈ బిడ్డను దేవుని కొరకు మీరు పెంచుతారా? దేవుని రక్షణ స్వాస్థ్యం పొందినట్టుగా వీనికి మీరు సహాయము చేస్తారా అని అడుగుతారు. తల్లిదండ్రులు అంటారు, ఒక మాట ఇస్తారు, మేము అలాగే పెంచుతాము, దేవుడు మాకు సహాయకుడై ఉండగా మేము అలాగూ చేయుదము అని తల్లిదండ్రులు చెప్తారు. అలాగే దేవతల్లిదండ్రులు కూడా చెప్తారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో కదా. బాల్య దినములందే, అందుకనే మొక్కై వంగనేది మరణైన తర్వాత వంగదు కనుక ఆ చిన్ననాటి నుండే వాడు దైవ శిక్షణలో, దేవుని యొక్క శిక్షణలోను, దేవుని యొక్క బోధనలోను వాడిని పెంచగలిగినప్పుడు వాడికి మారు మనసు అవసరమా? యుక్త వయసు వచ్చిన తర్వాత వాడికి మారు మనసు అవసరమా? ఆల్రెడీ వాడు బాల్య దినముల నుండి తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో, దేవతల్లిదండ్రుల యొక్క పెంపకంలో అతడు పెరిగాడు కదా. అతడు పెరిగిన తర్వాత వాడికి బాప్టిజం అవసరం లేదు, లేక వాడికి మారు మనసు అవసరం లేదు. ఎవరికయ్యా ఆ బాప్టిజం అవసరము, ఎవరికి మారు మనసు అవసరం అంటే, బాల్య దినముల నుండి ఎదిగినటువంటి ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో యుక్త వయసు వచ్చిన తర్వాత వాటి నుండి తొలగిపోతాడు కదా. కొన్నిసార్లు తొలగిపోతూ ఉంటారు అంటే తప్పిపోతూ ఉంటారు. దేవునికి ఇష్టమైన కార్యాన్ని వారు చేయలేని స్థితిలో ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అట్టి వాని గురించి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, బైబిల్లో మీరు మారు మనసు పొంది
మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు నిమిత్తము బాప్టిజమును అనే సంస్కారాన్ని ఆచరించండి అని బేస్ పెట్టమ్మా. బాప్టిజం అనేటువంటి అంశాన్ని, బాప్టిజం అనేటువంటి సాంప్రదాయాన్ని లేక ఆచారాన్ని మీరు పాటించండి. జాగ్రత్తగా వినండి. నేను ఎక్కువ పెద్ద ప్రసంగం చేయను, కానీ అర్థమయ్యేటువంటి విధానంలో కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే, మొదటిగా ఒక ఇల్లు నిలబడడానికి 4 పిల్లర్స్ అవసరం కదా, 4 పిల్లర్స్ అవసరం. ఇప్పుడంటే 4 పిల్లర్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని వాడుతున్నాం, కానీ 4 మొగరాలు వేసేవాళ్ళు కదా. దాని మీద 4 మొగరాల మీద అడ్డకర్రలు వేసి, తర్వాత దోలాలేసి, తర్వాత వాసాలేసి, తర్వాతనే కప్పేవారు కదా. ఇవన్నీ నిలబడాలి, వాసాలు, గడ్డి, దోలాలు ఇవన్నీ నిలబడాలంటే కింద మూల స్తంభాలుగా ఉన్నటువంటి మొగరాలు అంటారు కదా, అవి గట్టిగా ఉండాలి. మరి క్రైస్తవ విశ్వాసికి 4 సంస్కారాలు ప్రాముఖ్యమైనవి. మొదటిది పోయిన వారం కాక అంతకు ముందు వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం సంస్కారం గురించి చెప్పుకున్నారు? పోయిన వారం కాక అంతకు ముందు వారం ఏంటి మ్యారేజ్ అనేటువంటి సంస్కారాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. మ్యారేజ్ అనేటువంటిది ఈ సంస్కారంలో ప్రాముఖ్యమైనటువంటి 4 అంశాలలో వివాహం అనేటువంటిది కూడా ఒక సంస్కారమే. రెండవది ఏంటంటే బాప్టిజము అన్నాడు. బాప్టిజము అనేటువంటి మాట వాడుతున్నాడు. మళ్ళా ప్రభురాత్రి భోజన సంస్కారం అనేటువంటి సంస్కారాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంస్కారంలో మొదటిది వివాహాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది బాప్టిజం అనే పదము లాటిన్ పదము. ఈ బాప్టిజో అనేటువంటి పదము నుండి వచ్చింది. ఈ బాప్టిజము అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే ముంచుట, లేక పాతి పెట్టబడుట, లేక పునరుజ్జీవము అనే మాట, లేక తిరిగి లేచుట అని మరొక మాట జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత శుద్ధీకరణ ఆచారము అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక శుద్ధీకరణ ఆచారం ఇచ్చాడు. వాడు మార్పు పొందాలి, మారు మనసు పొందాలి, వాడు దేవుని కుమారుడుగా అంగీకరించబడాలంటే వాడికి సున్నతి చేయబడాలి. మరి క్రైస్తవుడిగా ఉన్న మనము ఇందాకే జ్ఞాపకం చేసుకున్నాం, చిన్న పిల్లలకు బాప్టిజం ఇవ్వచ్చా అని ఎవడో అడుగుతాడు ప్రశ్న. అడిగినటువంటి వాడికి ఇచ్చే జవాబు ఏంటంటే, బాల్య దినముల నుండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వాడికి మళ్ళా అవకాశం లేదు. కానీ ఏంటి అంటే, వాడికి కన్ఫర్మేషన్ అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత వాడికి దేవుని విశ్వాసములు వాడు తప్పిపోలేదు అని చెప్పడానికి వాడికి ఏం చేస్తారంటే కన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే అర్థం ఏంటి? కన్ఫర్మేషన్ అంటే నిర్ధారణ ఇస్తారు కదా. ప్రధాన యాజకులైనటువంటి లేక ఆ బిషప్ తండ్రి గారి ద్వారా మనం ఏం చేస్తామంటే నిర్ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే వీడు సంపూర్ణ క్రైస్తవ విశ్వాసి అని కదా. సంపూర్ణ క్రైస్తవ విశ్వాసంలోనికి వాడు అడుగుపెట్టడంగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిరని మీరెరుగరా అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా తప్పకుండా బాప్తిస్మము తీసుకొని ఉండాలి కదా. బాప్తిస్మమును తీసుకొని ఉండాలి. కొన్ని సంఘాలలోకి వెళితే మీరు రక్షణ పొందారా బ్రదర్ అంటారు. ఆ చర్చికి వెళ్ళగానే మీరు రక్షణ పొందారా అని అడుగుతూ అంటారు. మరి మన సాంప్రదాయంలోనికి లేక ఏ సాంప్రదాయమైన దైవ యొక్క వాక్యానుసారమైన విధానంలోనికి వెళ్తే ఎవడైనాను భూలోకము నుండి పరలోకమునికి వెళ్ళాలి అంటే ఒకడు నీటి మూలముగా కానీ ఒకడు ఆత్మ మూలముగా కానీ తిరిగి జన్మించాలి అంటున్నాడు. తిరిగి జన్మించాలి. మరి తిరిగి జన్మించకపోతే, తిరిగి జన్మించాలి అంటే మొదట
పాప జీవితాన్ని, పాపాంధకారపు జీవితానికి మరణము రావాలి కదా, మరణము రావాలి. అందుకనే బాప్టిజం అనే పదానికి అర్థం ఏంటంటే ముంచుట అని అర్థం కదా, ముంచుట అని అర్థం. అంటే ఆ నీటిలో ముంచిన తర్వాత వాని పాపములన్నీ ఆ నీటిలో సమాధి చేయబడతాయి, ఆ నీటిలో సమాధి చేయబడతాయి. తర్వాత నూతనంగా తిరిగి లేపబడిన తర్వాత వాడు జీవితం ఎలా ఉండంటే పాతవి గతించను, సమస్తమును కృతవాయను. ఒకసారి మేము బాప్టిజం ఇవ్వడానికి ఒక పల్లె ప్రాంతానికి వెళ్ళాం. అది ట్రైబల్ ఏరియా మారేడుమిల్లి ఆ ప్రాంతాలలో, భద్రాచలం దగ్గర కోయనరసాపురం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో చాలామంది బాప్టిజం పొందడానికి సిద్ధపడ్డారు అని బీజీ కాంతారావు గారు దగ్గర నేను అసిస్టెంట్ ఎవెంజలిస్ట్గా పనిచేస్తూ ఉంటే నేను వెళ్ళి వాళ్ళని రెడీ చేయమని చెప్పారు. నేను వెళ్ళాను, ముందే వారిని సిద్ధపరిచాము, చెరువు దగ్గరికి తీసుకెళ్ళాము. అయ్యగారు వచ్చారు, వారిని నీటిలోకి తీసుకెళ్ళాము, బాప్టిజం ఇవ్వడానికి ముంచుతూ ఉన్నాం. ఒక్కొక్కరు నీటిలో ముంచుతున్నారు, తిరిగి మళ్ళా బయటికి వస్తూ ఉన్నారు. ఒక ఆమె, నేను పంతులు గారిని కనుక లోపలికి వెళ్ళలేదు, బయటే ఉన్నాను. ఆమె వస్తూ అడుగుతుంది, ఆ పక్కన ఉన్నటువంటి ఆమెను చూసి, అక్క ఇంత చుట్టముక్కుందా అని అడుగుతుంది. ఏముందట ఏంటంటే అది ఏం కాలం అంటే చలికాలం. అది చలికాలం కనుక చలిపోవాలంటే ఏం కావాలట, ఒక దమ్ము వేయాలి కదా. ఇప్పుడు బాప్తిస్మమునకు ముందు ఆమెకి ఏ అలవాటు ఉంది, చుట్ట తాగే అలవాటు ఉంది. ఇప్పుడు బాప్టిజం ముంచిన తర్వాత కూడా ఆమె ఏమడుగుతుంది అంటే ఏమన్నా మార్పు వచ్చిందా అంటే కదా, ఎలుక తోక తెచ్చి ఏడాది తోమిన నలుపే కానీ తెలుపు కాదయ్యా అంటారు కదా. మరి మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే మార్పు లేని జీవితాలు. ఎన్నిసార్లు కదా గేదెని చెరువులోకి తీసుకెళ్ళి తోముతూ ఉంటాడు గట్టిగా, తోమి ఎన్ని సంవత్సరాలు తోమినా నాకులా నల్లగే ఉంటుంది తప్ప తెల్లగా అన్నాడు కాదు. అంతేనంటారా కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి జీవితంలో రక్షణ పొందాలంటే మారు మనసు తప్పకుండా పొందాలి. మారు మనసు పొందాలి అంటే మారు మనసు పొందిన ప్రతివాడు తమ పాపములను ఒప్పుకోవాలి కదా, పాపములు ఒప్పుకోవాలి, కప్పుకోవద్దు అంటాడు. పాపాలు ఏం చేయాలట, విడిచిపెట్టాలి, లేక వాటిని ఆ పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానంలో ఇక మీదట జీవించున్నది నేను కాదు కానీ నాలో ఉన్నటువంటి క్రీస్తేన్ జీవించాలి అని. నిన్ను చూసి ప్రతివాడు కూడా నీ పేరును గుర్తు చేయకూడదు, కానీ వీడు క్రైస్తవుడు అనబడాలి అంటే ఒక ఐడెంటిటీ కదా, ఒక ఐడెంటిటీ. నీకంటూ ఒక ప్రత్యేకత కావాలి. సభ్య సమాజంలో చాలా రకాలైన మనుషులు ఉన్నారు. వారందరి వలె వారిలో నువ్వు కాకుండా నువ్వు ఒక ప్రత్యేకించబడినటువంటి వాడవు, ప్రత్యేకించబడిన దానవు కనుక నిన్ను చూసి ప్రతివాడు నిన్ను కాదు గుర్తించేది, నీలో ఉన్న క్రీస్తును గుర్తించాలి. హల్లెలూయా, నీలో ఉన్నటువంటి క్రీస్తును గుర్తించాలి. అప్పుడే మన విశ్వాసమునకు తగినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. పాపక్షమాపణ పొందాం, మారు మనసు పొందాం, పశ్చాత్తాపపడం కదా. బాప్టిజం ఇవ్వండి అయ్య గారు అని చాలామంది సేవకుల దగ్గరకు వస్తారు. ఎప్పుడు వస్తారు అంటే చిన్నపిల్లలప్పుడు బాప్టిజం ఇయ్యరు, వాడికి మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, పశ్చాత్తాపం వాడి హృదయంలో అంతకంటే లేదు. ఎందుకంటే మన చర్చ్ కాన్స్టిట్యూషన్లో ఏముందంటే తప్పకుండా వివాహము జరగాలి అంటే వాడికి ఏమై ఉండాలి, బాప్టిజం పొంది ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, అయ్యగారు మా అబ్బాయికి పెళ్లి చేయాలంటే అప్పుడేం అడుగుతారంటే, మీ అబ్బాయికి బాప్టిజం అయిందా, మీ అమ్మాయికి బాప్టిజం అయిందా? కాలేజ్ అయ్యగారు అంటే ముంచేయండి, ఏముంది ఆ చెరువులో 10 సార్లు ముంచినా 100 సార్లు ముంచినా వాడికి ఏమీ చలనము ఉంటుందా, మార్పు ఉంటుందా, వాళ్ళు ఏమైనా పశ్చాత్తాపం కలుగుతుందంటే అది వివాహం కొరకైనటువంటి బాప్టిజమేమే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవసరమైన బాప్టిజము కాదు కదా, బాప్టిజం కాదు. మరి ఏది ప్రాముఖ్యమైన బాప్టిజము అని మనం ఆలోచన చేస్తే సభ్య సమాజంలో చాలా బాప్టిజాలు ఉన్నాయి. ఒకరు బైబిల్ ఇచ్చి బాప్టిజం పొందామని చెప్తారు, ఒకరేమో సిలువ జెండా కింద నుండి బయటికి వెళితే బాప్టిజం పొందినట్టుగా ఉన్నారని చెప్తారు. ఒకరు ఎప్పుడేమో చిన్నప్పుడే బాప్టిజం ఇస్తారు. అయ్యా బాప్టిజం తీసుకున్నామంటే నాకు తెలియదండి, మా వాళ్ళు చిన్నప్పుడే మాకు బాప్టిజం ఇచ్చారంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్టిజం వేరు, నామకరణం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తులోనికి వచ్చినటువంటి మీరు, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు మారు
మారు మనసు, మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజం పొందుతున్నామంటాం. ఆయన ద్వారా ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తు ద్వారా, బాప్తిస్మం అనే ద్వారా క్రీస్తు తోటి గుర్తింపు పొందడం. అంటే మనము బాప్టిజం పొందగానే ఇతడు నా కుమారుడు, ఇతడు నేను ఏర్పరచుకున్న నా ప్రియమైన కుమారుడు అని ఎవరి గురించి చెప్పాడు బైబిల్లో? ఏంటి, ఎవరి గురించి చెప్పాడు? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎవరి గురించి చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తు గురించే చెప్పాడు, యేసయ్యను గురించి చెప్పాడు. అంటే యేసయ్యను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కదా. దావీదు నా ఇష్టానుసారుడు అంటాడు. దావీదు నా ఇష్టానుసారుడు అని దేవుడే దావీదును గురించి సాక్ష్యం ఇస్తాడు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అంటాడు. మరి మనం ముంచబడే వారంగా ఉన్నామా, ముంచే వారంగా ఉన్నామా? ముంచబడే వారంగా ఉన్నామా, ముంచే వారంగా ఉన్నామా? క్రీస్తు యొక్క బాప్తిసం పొందుతున్నటువంటి మనం క్రీస్తు యొక్క మరణములో మనం పాలు పంపులు పొందాలంటే పౌలు అంటాడు, క్రీస్తు యొక్క ముద్రలు నా మీద వేయబడ్డాయి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను చూస్తూ ప్రతివాడు పౌలు అనడం కాదు, కానీ వీడు క్రీస్తు యొక్క కుమారుడు అని పిలువబడేటువంటి ఈ ముద్రలు ఆయన మీద పడ్డాయంట. క్రీస్తు వలె ఆయన నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఎన్నో శ్రమలను సహించాడు. మరి మనలో కూడా అటువంటి ఐడెంటిటీ కదా, క్రీస్తు యొక్క శరీరము, రక్తం అనే సంస్కారాన్ని, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని పొందుతున్న మనందరం ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణములోనికి మనందరము కూడా పాలు పంపులు పొందాలని, మరి తిరిగి మనం జన్మించాలి అంటున్నాడు. ఒకడు తల్లి గర్భము నుండి ఒక్కసారే జన్మించగలడు, కానీ మరలా ఏమంటాడండి నంపోసకుడు? ఒకసారే జన్మించగలడు, కానీ పిలిపి ఆ మార్గ మధ్యంలో వెళ్తున్నటువంటి ఆ నంపోసకును చూసి ఏం చదువుతున్నావు అంటే నేను యెషయా గ్రంథాన్ని చదువుతున్నాను అని చెప్తాడు. మరి నువ్వు దాన్ని అర్థమవుతుందంటే ఎవడైనా చెప్పితే తప్ప నాకు అది ఎలా అర్థమవుతుందని చెప్పాడు. అది అర్థం చేసుకున్న తర్వాత వెంటనే తన మనసును నేను ఇంతకాలము బ్రతికిన బ్రతుకు కాదు, నేను బ్రతకవలసిన బ్రతుకు మరొకటి ఉంది, నేను వెంబడించవలసిన వ్యక్తి మరొకడు ఉన్నాడు అని అంగీకరించినటువంటి నంపోసకుడు వెంటనే దారిలో నీరు కనబడగానే వెంటనే అక్కడ ఉండి బాప్టిస్మమును పొందినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో చూస్తే మా తాత క్రైస్తవుడే, మా నాన్న క్రైస్తవుడే, నేను క్రైస్తవుడు అంటే ఇదేం వారసత్వమైనది కాదు. క్రీస్తు యొక్క తత్వము, క్రైస్తత్వము అనేటువంటిది ప్రియులరా క్రీస్తును కలిగి ఉండడం వలన, క్రీస్తును పోలి నడుచుకోవడం వలన, క్రీస్తు యొక్క ఆజ్ఞలకు లోబడి అట్టి వాక్యానుసారముగా ఎవడైతే జీవిస్తాడో వారందరూ కూడా క్రీస్తు యొక్క మరణములోనికి వారు బాప్టిజమును పొందిన వారు అవుతారు. చదువుతల్లి ఎక్కడ మళ్ళీ, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందవలనని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమందరమును నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏం చేయబడాలట? పాతి పెట్టబడాలి అంటుంది. ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టం ఉంది? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎంతమందికి ఇష్టం ఉంది? ఓకే, అందరికీ ఇష్టమే. ఎంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది చనిపోవడానికి? సగం ఎత్తొద్దు, సగం ఎత్తితే సావాలా వద్దా అన్నట్టు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నువ్వు అనుకోకపోయినా మరణం అందరికీ సంప్రాప్తిస్తుంది కదా. ఎప్పుడు మరణం అనేది ఎప్పుడు అనేది కూడా ఎవరికి తెలియదు. అట్టి మరణం యెహోవాకు ఇష్టమైనకాయ ఉండాలట. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదిగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, నీ జీవితం మరణించకుండా ఎవడును చెప్పండి, మరణించకుండా ఎవడును
ఆపలేడు గురించి మాట్లాడలేదు నేను. ఏమంటాడు? మరణించకుండా ఎవడను పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అంతేనా? మరణం అనేటువంటిది రెండవ మరణం కావాలి. మొదటి మరణం శరీర సంబంధమైనది అయితే, రెండవ మరణం ఏంటంటే శరీర క్రియలన్నిటినీ, శరీరిచ్చలన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి వాటిని ఏం చేయాలట? సమాధి చేయాలి, లేక పాతి పెట్టబడాలి. ఇప్పుడు మృతులలో నుండి లేపబడిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు బాప్టిజం అంటే అర్థమైందా? అర్థమైందా? మరణించాలి, మరణించిన మనము తిరిగి జీవించాలి కదా, జీవించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు మృతుడు కాదు కానీ ఆయన సజీవుడు కదా. ఆయన మృతుడు కాదు కానీ సజీవుడు. ఆయన సజీవము కలిగినటువంటి ఆయన నామ మహిమార్థమై ఉంటున్న మనమందరము ప్రియులారా క్రీస్తు యొక్క మరణములోనికి మనము బాప్తిసం పొందిన వారివై ఉండాలి అంటున్నాడు. అలాగే ఆయన తండ్రి వలన మహిమ వలన, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో ఏంటి, అలాగే మనమందరమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మనం ఏం చేయబడాలట? క్రీస్తు కొరకు శ్రమ పడాలి, క్రీస్తు కొరకు అవమానము భరించాలి, క్రీస్తు కొరకు నిందలను భరించాలి. వీటన్నిటిని సహిస్తూ ముందుకు సాగాలి. ఇంతకు బాప్టిజం ఎన్ని రకాలు? బాప్టిజం గురించి చాలా సంఘాలలో ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రకంగా బాప్టిజాన్ని గురించి చెప్తారు. ప్రియమైన వారు, బాప్టిజం అంటే ఏంటో తెలుసుకున్నాం. బాప్టిజం యొక్క క్వాలిటీస్ని కూడా, బాప్టిజం యొక్క విలువను కూడా మనం తీసుకోవాలి కదా. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ టికెట్ ఎంత అవసరమో ఈ లోకంలో యాత్ర చేస్తున్న ప్రతి క్రైస్తవునికి బాప్టిజము అంతే అవసరం. బాప్టిజం పొందకుండా అంటే బాప్టిజం అనగానే నీటిలో ముంచడమో, జెండా కుంద నుండి వెళ్ళడమో, 4 నీళ్ళ చుక్కలు వాడి మీద చల్లడినంత మాత్రాన బాప్టిజం కాదు. కానీ వాడు మనస్సును మార్చుకొని పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం కేవలం సర్టిఫికెట్ మాత్రమే, అంటే నేను నిర్ధారించగలిగినటువంటి ఒక కార్యం మాత్రమే. కానీ నీ జీవితము ఆ నిర్ధారించబడినటువంటి సర్టిఫికెట్ నువ్వు పొందాలి అంటే నీ జీవితము పాప రోత జీవితాన్ని నుండి మరల్చబడాలి. పాపపు జీవితము అది చనిపోవాలి, నూతనమైన జీవాన్ని ప్రారంభించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో మనం ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మమును పొందితిమి. మనమందరము ఒక ఆత్మయనే పానము చేసిన వారమైతిమి అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కటే బాప్తిస్మము ఒక్కటే కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. ప్రభువు ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండినట్లు పిలువబడితిమి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము కూడా ఒక్కటే అంటున్నాడు. ఒక్కటే అయినటువంటి బాప్తిస్మమును అనేక రకాలుగా పాటిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడిని నీటిలో ముంచినా, తొట్టిలో ముంచినా, గోతిలో ఉంచినా, ఎక్కడ ఉంచినా వాడి మారు మనసు రానంత వరకు కదా, వాడి పాపములు ఒప్పుకోనంత వరకు వాడికి రక్షణ లేదు. ప్రియులారా, జాగ్రత్తగా. రక్షణ కలగాలంటే మొదట నీ మనసు మారాలి. అందరూ అంతటను మారు మనసు పొందవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితాల్లో ఎంతకాలం వృద్ధాప్యం వచ్చినా మన తలంపులు
మారవు, మన బుద్ధులు మారవు, మన శాస్త్రాలు మారవు కదా. ఇవి మారనంత వరకు నువ్వెన్ని సంవత్సరాలు జీవించినా వృధాయే కదా. మరి నూతన జన్మ పొందగలిగే జీవితం కదా. తల్లి గర్భము నుండి ఒక్కసారి జన్మించగలము, రెండవసారి ఎలా జన్మించగలమంటే మరలా నూతనమైనటువంటి జన్మ ఏంటంటే తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ ఒకటే అయితే, రెండవ జన్మ ఏంటంటే నీ పాప రోత జీవితము నుండి నువ్వు వెలుగులోనికి లేక అంధకార చీకటి నుండి వెలుగులోనికి వచ్చినట్లుగా పాపము జీవితము నుండి రక్షణ కలిగినటువంటి స్వాస్థ్యములోనికి దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇందాక చదువుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, మనందరము ఒకే శరీరంలోనికి ఒకే ఆత్మయందే బాప్తిసం పొందుతీమి, మనమందరము ఒకే ఆత్మయందు పానము చేసినటువంటి వారం అవుతీమి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని నామములోనికి పిలువబడినటువంటి వారము, దేవుని రక్షణ స్వాస్థ్యమును పొందడానికి అర్హత పొందినటువంటి వారము కనుక ఒకే ఆత్మయందు మనము బాప్తిసం పొందాలి. ఒకటి నీటి మూలంగా కానీ నీటి మూలంగా తిరిగి జన్మించడం ఒక విధానం అయితే, రెండవది ఏంటట ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. ఇది కూడా బాప్టిజమే అంటున్నాడు. ఇది కూడా బాప్టిజమే అంటున్నాడు. అంటే నీటి మూలంగా వాడు బాప్తిజం పొంది బయటికి రాగానే బాప్టిజం అని మనం ఎలా చెప్పుకుంటున్నామో, మరి ఆత్మ యందు కూడా బాప్తిజం అంటే మనసును మార్చుకొని రూపాంతరము చెందడం వలన పొందేటువంటి బాప్తిజం ఎందుకు పొందాలి అని ఆలోచిస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఈ మాట ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన విధానంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతటను ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు మరణానంతరము ఆయన శిష్యుడైనటువంటి పేతురు ప్రసంగిస్తూ అక్కడ వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి అనేకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటగా వాక్యం వింటున్న మీరు మనసును మార్చుకునండి అంటున్నాడు, మారు మనసు పొందండి అంటున్నాడు. ఎందుకంటే ఒకడు పాపముతో నిండి ఉన్నప్పుడు వాడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడికి ఎక్కవు కదా, వాడికి ఎక్కవు. మన మీద క్రోధం, అసూయ, కక్ష పెంచుకొని పీకల లోతు కోపం పెట్టుకున్నటువంటి వాడికి, అయ్యా నువ్వు మంచోడివి, నీ మనస్సు మంచిది, నువ్వు మంచి మాట్లాడతావంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే పుండి మీద కారం చల్లినట్టు ఉంటుంది. ఎందుకంటే నేను మంచోడినా, నా ఎంత వేధవా, మరొకడు ఎవడు లేడనుకుంటాడు, వాడికి వాడే కదా ప్రియమైన. ఎందుకంటే వాడి హృదయము, వాడి మనసు వాడికి తెలిసినంతగా మరెవడికి తెలియదు. కనుక ప్రియులరా, మొదట నీలో ఉన్న పాపము తీసివేయనంత వరకు నీలోనికి రక్షణ రాదు. బైబిల్లో ఒక మాట అంటాడు, ఎవడైనా ద్రాక్షారసపు పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసమును పోస్తే ఏమవుతుందట పులిసిపోతుంది కదా. ఎప్పుడైనా కొత్త డ్రెస్ కొనుక్కుంటే చినిగిపోయిందని, లేక పాత డ్రెస్కు కొత్త గుడ్డ ముక్క తీసుకొచ్చి దానికి అతుకు వేసినా ఏంటి మళ్ళా అది చినుగుతుంది, పాతది కూడా చినిగిపోతుంది. కనుక బాప్టిజం పొందిన ఉన్నటువంటి మీరందరూ, లేక బాప్టిజం పొందిన మీ జీవితాలు పాపంలో జీవించడానికి ఇక ఏమాత్రం అవకాశము లేదు ప్రియులారా. ఒకవేళ పాపములోనే నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు క్రీస్తు కుమారుడవు కాదు, క్రీస్తు యొక్క కుమార్తెవు కావు, నువ్వు నిత్య జీవానికి అర్హుడవు కావు. కనుక ప్రియమైన వాళ్ళారా, అక్కడ వచ్చినటువంటి వారందరూ వాక్యం వినడానికి వచ్చారు. పేతురు దగ్గరికి అందరూ కూడా వాక్యం వినడానికి వచ్చారు. వచ్చినటువంటి వారిని ఉద్దేశించి పేతురు ప్రసంగిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందండి. మొదట ఏం చేయాలట? మీ మనసును మార్చుకోండి. మీ మనసులు బాగాలేవు కదా, మనసు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. అంటే మన హృదయంలో ఏదైతే చోటు చేసుకుంటాం, కొంతమందితో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తే మొదట నేను చెప్పేది అంటాడు కదా. అంటే వాడు వినడానికి ఇష్టపడ్డు. ఏంటంటే ఆల్రెడీ వాడు ప్రిపేర్ అయ్యాడు. ఎలా అంటే నేనేదో అనాలి, నేనేదో వీడికి
చెప్పాలని ప్రిపేర్ అయ్యాడు. చెప్పాలని ప్రిపేర్ అయినటువంటి వాడికి మనం ఏం చెప్పినా వాడికి ఎక్కదు కదా. ఎందుకంటే మొదట వాడిలో ఉన్నటువంటి అక్కసాన్ని లేకపోతే వాడిలో ఉన్న క్రోధాన్ని కక్కిన తర్వాతనే మనం ఏది చెప్తే అది వింటాడు. ఒకవేళ అది వాడు చెప్పేంత వరకు, వాడిది పూర్తి అయ్యేంత వరకు మనం ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు మీరు రక్షణ పొందడానికి మీరు ఇష్టపడుతున్నారు. సమ్మతమే, నాకు ఇష్టమే, అది పరలోకమందున్న దేవునికి కూడా సమ్మతమే. కానీ మీరు వాక్యం వింటున్న మీరు ఆ వాక్యము మీలో ఫలించాలి అంటే మొదట మీ మనసును మార్చుకునండి. రెండవది పాప క్షమాపణ పొందండి అంటున్నాడు. మీ మనస్సు ఎప్పుడైతే మార్చుకుంటావో నేను జీవిస్తున్న జీవితం ఇది కాదు, ఇది దేవునికి ఇష్టమైన జీవితం కాదు, దేవునికి ఇష్టమైన జీవితం మరేదో ఉంది అని నువ్వు అన్వేషణ చేయాలి, రీసెర్చ్ చేయాలి, దాన్ని వెతకాలి, దాన్ని కనుగొనాలి. అట్టి జీవితానుసారముగా వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగినప్పుడే నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. కనుక మనసు మార్చుకోండి. రెండవది పాప క్షమాపణ అంటున్నాడు. పాప క్షమాపణ అంటే నీ పాపాలను ఒప్పుకో. రోమన్ కథోలిక్ సంఘాలలో, ఆదిమ సంఘాలలో ఒక సిస్టమ్ ఉండేది. ఏంటి అంటే అప్పటికి మార్టిన్ లూథర్ గారు రాలేదు, రిఫర్మేషన్ జరగలేదు. ఆ టైంలో పాప క్షమాపణ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసినటువంటి వాడు వచ్చి పోపు దగ్గర అక్కడ కూర్చుంటాడు. ఆయన చెవిలో ఒప్పుకోవాలి, అయ్యా నేను పాపం చేశాను, మోహపు చూపు చూశాను, లేకపోతే ఒకరిని అనరాని మాటలు అన్నాను, లేక చేయవలసినవి చేయరానివి అనేకములు చేశాను, కనుక నన్ను క్షమించమని ప్రభువును అడగండి అని ఆ పోపు చెవిలో చెబితే ఆ పోపు ఆ పాప క్షమాపణ కొరకైనటువంటి పత్రాన్ని ఇచ్చేవాడు, ఇతడు పాపి కాదు, పాప క్షమాపణ పొందాడు, కనుక ఈయన రక్షణ పొందడానికి అర్హుడే. అందరికీ కూడా కృప అందరికీ ఉచితముగా అనుగ్రహించబడుతుంది. వట్టిగా వస్తే దానికి విలువ ఉండదట కదా. ఒత్తిగా వస్తే ఎప్పుడైనా మన జేబులో ఉన్నటువంటి ఒక రూపాయి ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, నీ కష్టపడ్డదండి, నా కష్టార్జితం అండి, ఏం చేస్తాం ఆ 10 రూపాయల కోసమే కదా 100 రూపాయలకు పని ఆపు చేసైనా ఈ 10 రూపాయల కోసమే వెతుకుతూ ఉంటాం. ఎందుకంటే అది నీ కష్టార్జితమైన నీతి అనుకుంటావు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీతి అనుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తావో, ఈ శరీరము నీది కాదు, అది ప్రభుది. నీ ఆత్మ నీది కాదు, అది దేవునిది. కనుక దేవునికి అప్పగించడానికి ముందు మొదటగా మీరు మారు మనసును పొందండి. రెండవది పాప క్షమాపణ. పాపాలను ఒప్పుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, నీ శరీరం లోపల కంటికి బయటికి కనబడే రోగాలు వేరు ఉంటాయి, కనబడని లోపల ఉండే రోగాలు చాలా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా కదా, ఇప్పుడు అడిగే డాక్టర్లు ఒకప్పుడేమో వ్యాధి నాడి చూసి రోగం చెప్పేవాళ్ళు పెద్దలు. డాక్టర్లే ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లే. అప్పుడు ఒక నాడి పట్టుకుంటే ఆ మనిషిలో ఉన్నటువంటి వాతపు జబ్బా ఏం జబ్బా అనేది చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున డాక్టర్ ఏం చేస్తారంటే అద్దం లోపల డాక్టర్ ఉంటాడు, అద్దం యువతల ఏమిటి పేషెంట్ ఉంటాడు. వీడు చెప్పేది వాడికి అర్థం కాదు, వాడు చెప్పేది వీడికి అర్థం కాదు. కారణం ఏంటంటే కరోనా అనేటువంటి మహమ్మారి ఉంది కనుక. వాడేమో మాస్క్ పెట్టుకుంటాడు, మనకేమో చెవుడు ఉంది కనుక వాడు చెప్పింది మనకు అర్థం కాదు, మనం చెప్పింది వాడికి అర్థం కాదు. వాడేదో ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, అది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, ఒక మెడికల్ షాప్ వాడికే అర్థమవుతుంది కదా. వాడిచ్చినటువంటి టాబ్లెటే ఉదయం ఒకటి వేసుకో, మధ్యాహ్నం ఒకటి వేసుకో, సాయంత్రం ఒకటి వేసుకుంటే వేసుకుంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపము పోవాలంటే మొదటిగా నీ రోగాన్ని, లేక నీ రోగం పోవాలంటే వైద్యుడికి నీ రోగం గురించి తెలియాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోగాన్ని అడగకుండానే టెస్టులు చేయడం మొదలుపెట్టారు కదా. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కదా. ఇవన్నీ చేసిన తర్వాత ఆల్రెడీ రోగ నిర్ధారణ చేసి ఆ రోగ నిర్ధారణ అయిన తర్వాతనే వాడికి వైద్యము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ లోపల 30-40 వేలు అయిపోతాయి మనకి. అప్పటి వరకు ఒక ట్యాబ్లెట్ కడుపులో పడదు, కానీ ఆల్రెడీ ట్రీట్మెంట్కి కదా, బ్లడ్ టెస్ట్కి, యూరిన్ టెస్ట్కి, స్కానింగ్కి, ఎక్స్రేకి ఇక వాడు బందా భోషానం అన్నీ చేస్తాడు. ఏమండి, ఈ లోపల ఉన్నదంతా అయిపోద్ది. వైద్యం ప్రారంభించేసరికి మనకి దగ్గర
ఏముండవు. కనుక మళ్ళీ ఊపుకుంటూ వచ్చి మంచం మీదనే మళ్ళా పడుకోవాలి. దేవుడా ఉంటే నన్ను కరుణించు అని కాపాడమని ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి రోగము నిర్ధారణ చేయబడిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే కడుగుకోవాలి. దాన్ని సమాధి చేయాలి, దాన్ని పాతి పెట్టబడాలి, దాన్ని తిరిగి పునర్జీవము కలిగి ఉండాలంటే, నువ్వు తిరిగి జన్మించాలి అంటే నీ పాపాలన్నిటినీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా కప్పుకుంటే కంపు కొడతావు కదా, ఏమవుతుంది? నీ రోగాన్ని దాచుకుంటూ ఉన్నావు అనుకోండి, ఆయనకి చెప్పినా ఏం ప్రయోజనం అంటే అని దాచుకున్నావు అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది? బ్లాస్ట్ అయిపోతుంది కదా. నీ శరీరం అంతటికి ఒక ఆర్గాన్ పాడైతే మిగతా ఆ సమస్య మిగతా ఆర్గాన్స్ అన్నిటి మీద పడుతుంది. ఆ సమస్య కడు తీవ్రత అవుతుంది. కనుక నీ రోగం పోవాలంటే, రోగ నిర్ధారణ ఎంత అవసరమో బాప్తిజం పొందేవాడు మనసు మార్చుకోవాలి. రెండవది పాపములను విడిచిపెట్టాలి. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు. అప్పుడు మూడవదిగా ఏంటంటే, యేసు క్రీస్తు నామములో వాడు బాప్తిజం పొందాలి కదా. యేసు అంటే ఎవరు? యేసు అనే మాటకు అర్థం ఏంటి? యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. మీరు క్రీస్తు అనేటువంటి రక్షణ పొందాలంటే ఆయన నామములో తప్ప మరే నామములో మనకు రక్షణ లేదు ప్రియులరా. కాబట్టి మనం మనస్సు మార్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో చదవబడిన ఆదికాండంలో మనం గమనిస్తే అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక గోపురాన్ని కట్టుకుంటున్నారు. ఏమంటే మనం పేరు సంపాదించుకుందాము రండి అని వారు ఏం చేస్తున్నారంటే ఒక ఆ గోపురాన్ని కడుతున్నారు. భూమి మీద పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ ప్రియులరా పరలోక రాజ్యంలో నీ పేరు వ్రాయబడాలి అంటే నువ్వు మనసును మార్చుకోవాలి, పాపములను ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామములో మీరందరూ కూడా బాప్తిసం పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు పేరు సంపాదించుకుందామని ఆకాశమునకు అంటున్నంతగా ఒక గోపురాన్ని, బాబేలు గోపురాన్ని కడుతూ ఉంటే దేవుడే దిగి వచ్చి వాడు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు అంత గోపురాన్ని కట్టిన తర్వాత మేము దేవునితో కూడా సమానులమని, దేవుని ఎక్కడ మర్చిపోతారేమని దేవుడే వారిని దిగి వచ్చి దేవుడు వారందరినీ కూడా ఏం చేశాడట? చెల్లా చెదురు చేశాడు కదా. వారందరినీ చెదరగొట్టాడు, వారి భాషలను మార్చేశాడు, వారిని చెదరగొట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధంగా నీకు నువ్వు సంపాదించుకునే పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ దేవుడిచ్చేటువంటి రక్షణ నీకు అవసరమైంటుంది. ఆ రక్షణ పొందినప్పుడే నువ్వు నిత్య జీవానికి పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాప్తిసం పొందడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? బాప్తిసం పొందడం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఎవడైతే మారు మనసు పొందుతాడో, ఎవడైతే పాపములను ఒప్పుకుంటాడో, వాడు ఎవడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతాడో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారట. హల్లెలూయా. మన జీవితాలను ఎలా ఉంటాయంటే, మనకి కన్యకలు 10 మంది బైబిల్లో ఉన్నారు. 10 మంది కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు ఎంతమంది? బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? అంటే వాళ్ళు వీళ్ళు సమానంగా ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు సమానంగా ఉన్నారు. మన గత్యంతరం ఎలా ఉందంటే బుద్ధి లేని కన్యకల వలె ఉంటాం. మన జీవితం ఏంటంటే మన దాకా వచ్చిందాకా మనం గుర్తించము. ఆ సమస్య అనేది ఆ పక్కోడికి వచ్చిందిగా నాకేం సంబంధం అనుకున్నారు ఒకప్పుడు కదా, కరోనా సీజన్లో కదా. పక్కోడికి కరోనా వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు కూడా వస్తుంది. మనకు కరోనా రాకుండా ఉండాలంటే మొదట పక్కోడు ఏంటి చెప్పండి? పక్కోడు బాగుండాలి కదా. పక్కోడు బాగున్నప్పుడే మనము బాగుంటాము. ఇప్పుడు మనము మంచి లక్షాధికారము కోటీశ్వరులు అయినప్పటికీ ఆ కొండ మీదకి వెళ్ళి ఒక్కడే ఇల్లు కట్టుకొని ఉంటాడా? ఉండడు. ఎక్కడుంటాడు? నలుగురు ఉన్న చోటే ఉంటాడు. ఆ నలుగురులో 3 నీకు శత్రువులైనా కూడా నీ పక్కన ఉండాలి. మానవుడు సంఘ జీవి కదా, మానవుడు సంఘజీవి, సమాజంలో సామాజిక జీవి కనుక సమాజంలోనే ఉంటాడు. శత్రువైనా సరే వాడు ఎదురుగా వస్తున్నా కనబడాలి. కనబడకుండా ఒంటరి జీవితాన్ని వాడు జీవించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీరు మొదటిగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందట్లేదు అంటే అర్థం ఏంటంటే మీలో మారు మనసు లేదు. రెండవది, మీలో పాపక్షమాపణ
లేదు. కనుక మూడవది, తండ్రి నామమున బాప్తిస్మం పొంది కుమారుడి నామమున మీరు బాప్తిస్మం పొందిన పరిశుద్ధాత్మ మీ మీదకి రావట్లేదంటే మీ మనసును ఇంకా మారలేదు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అన్నీ చేసి మనసు మార్చుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిజం పొందినటువంటి వారి మీద పరిశుద్ధాత్మ అనే వరమును కొమ్మరింపబడితే వాడి దగ్గరికి వెళ్తాం కదా. ఎవరి దగ్గరికి వెళ్తాం? రండి రక్షణ పొందండి, రండి స్వస్థత పొందండి అని ఎవరో పాంప్లెట్స్ ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డారా, వాడు పెద్ద అనౌన్స్మెంట్ చేసేస్తూ ఉంటారు. అక్కడికి పరిగెత్తుతాం. ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. రక్షణ ఎక్కడుందట? రక్షణ ఎక్కడుందట? నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. దాన్ని గుర్తించలేని నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి ఉన్నందున దానిని కడిగి వేసుకొని ఏంటి ఆ గుడ్డితనం నుండి వెలుగులోని చూడగలిగేటువంటి ఆ తరుణంలోనికి రావాల్సినప్పుడు దేవుడు మిమ్మల్ని మహింపరుస్తాడు. మొదటిది, ఈ బాప్తిసం వలన మీరేం చేస్తారంటే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. రెండవది ఏంటి? పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా మీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు అడిగితే మీరు వెంటనే ఆ బాప్తిసం పొందుతారు. నికోదేము అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తల్లి గర్భం నుండి ఎలా తిరిగి జన్మించగలను రెండవ మారు అంటే ఒకడు నీటి మూలంగా కానీ ఒకడు ఆత్మ మూలంగా కానీ తిరిగి జన్మించాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మనస్సును ఎందుకు మారు మనసు అవసరం అంటే నీ జీవితము పాపము అనే అంధకార చీకటిలో మునిగిపోయింది. పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో మనం ఉంటున్నాం. కనుక మనందరికీ బాప్టిజము అత్యవసరమైనది. బాప్టిజము పొందినప్పుడే మనకు పరలోక రాజ్యంలో స్థానము దొరుకుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. బాప్టిజం పొందాలి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్టిజమునకు ముందు మీరు పరిశుద్ధులుగా మార్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో కొన్ని విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైనను మోసకరమైన దురాశ విషయంలోను పాప ప్రాచీన స్వభావం విడిచి నూతన స్వభావం కలిగిన వారముగా నీతియు యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికగా నవీన స్వభావమును నూతనమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన మారాలి. మీ మోసకరమైనటువంటి దురాశ మారాలి. మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. నూతనమైన స్వభావమును బుద్ధి జ్ఞాన దైవ భక్తి కలిగినటువంటి వారముగా నవీన స్వభావమును నూతనమైనటువంటి మనసు కలిగినటువంటి వారమై క్రీస్తును పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనులాగున మీరును నన్ను పోలి నడుచుకొనండి. మరి దేవుడు పోలి నడుచుకోగలిగినప్పుడే మనం క్రైస్తవులుగా మారుతాము. క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తును కలిగిన వాడే క్రైస్తవుడు. క్రీస్తును పోలి నడుచుకున్న వాడే క్రైస్తవుడు. క్రీస్తువు వలె జీవించిన వాడే క్రైస్తవుడు. ప్రియులారా, ఇంతకుముందు ఏమని పిలిచేవారంటే క్రైస్తవులు కిరస్థాన పోలు అని పిలిచేవాళ్ళు. పాతకాలంలో ఆది అపోస్తల క్రైస్తవ సంఘాలు కిరస్థాన పోలు అని పిలిచేవారు. ఈ కిరస్థాన పోలు అంతా అది కాదు, కానీ మన క్రైస్తవ జీవితం ఏంటంటే క్రీస్తును పోలికగా క్రీస్తును మాదిరికరంగా చేసుకొని జీవించగలిగినప్పుడు క్రీస్తు వలె నేను పరిశుద్ధులై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడు. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయమును కడుగు వేసుకొని నీ మనసును మార్చుకొని నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారమునిచ్చి ఆయన ఆధిపత్యములు మీరు కొనసాగుతూ పరిశుద్ధాత్మ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, బాప్టిజం అనే సంస్కారాన్ని గురించి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి వందనాలు. కొద్ది విషయాలను నీ పిల్లలతో మేము పంచుకొని మా మనస్సును మార్చుకోవాలి, మా పాపాలను ఒప్పుకోవాలని నీ పరిశుద్ధ సన్నిధానంలో నైనా మేము రక్షణ పొందడానికి యేసు క్రీస్తు నామములో మేము బాప్తిసం పొంది మా ప్రవర్తన అంతటి మీద నీకు అధికారం ఇచ్చి మా పాప జీవితాన్ని చంపి
మేము తిరిగి పునరుజ్జీవింపబడడానికి, తిరిగి బ్రతకడానికి నీ సహాయం అందరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.